సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనపై తప్పుడు సమాచారంతో అయోమయం సృష్టిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు హైదరాబాద్ సిటీ పోలీసులు. తొక్కిసలాట ఘటనపై సోషల్ మీడియాలో అపోహలకు గురి చేసేలా వీడియోలు పోస్ట్ చేస్తే చర్యలు తప్పవన్నారు. అల్లు అర్జున్ రాకముందే థియేటర్ దగ్గర తొక్కిసలాట జరిగినట్టు, కొందరు తప్పుడు వీడియోలు పోస్ట్ చేసినట్లు తమ దృష్టికి వచ్చినట్లు చెప్పారు. ఈ ఘటనపై విచారణ క్రమంలో తెలిసిన నిజాలను వీడియో రూపంలో పోలీసులు ఇప్పటికే ప్రజల ముందు ఉంచింది. అయినా కొందరు ఘటనను తప్పుదోవ పట్టించేలా క్రియేట్ చేసిన కొన్ని వీడియోలను ఉద్దేశపూర్వకంగా సోషల్ మీడియాలో పోస్టులు చేసినట్లు క్లారిటీ ఇచ్చారు. ఈ ఇష్యూలో పోలీసు శాఖ బద్నాం చేసేలా తప్పుడు ప్రచారం చేసి సీరియస్ గా పరిగణించనున్నట్లు తెలిపారు. ఓ అమాయకురాలు మృతి, బాలుడి ప్రాణానికి ప్రమాదం సంభవించిన ఈ కేసులో పోలీసులు నిబద్ధతతో ఎంక్వైరీ చేస్తున్నట్లు చెప్పారు. విచారణను ప్రశ్నించేలా అసత్య ప్రచారాలు, అభూత కల్పనలతో సోషల్ మీడియాలో ప్రచారం సహించేదే లేదని వార్నింగ్ ఇచ్చారు. ఈ ఘటనకు సంబంధించి ఎవరి దగ్గరైనా ఎవిడెన్స్, అదనపు ఇన్ఫర్మేషన్ ఉంటే అందించాలన్న పోలీసులు సొంత కామెంట్స్ చేయొద్దని రిక్వెస్ట్ చేశారు. అటు సోషల్ మీడియాలో జరిగే తప్పుడు ప్రచారాలను నమ్మొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు సిటీ పోలీసులు. రైట్, దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ధనరాజ్ అందిస్తారు. ధనరాజ్, సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఇష్యూలో పోలీసుల ఆదేశాలేంటి? మౌడిత, హైదరాబాద్లోని సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటన పైన కూడా కొందరు సోషల్ మీడియాలో తప్పుడు సమాచారం, తప్పుడు సంకేతాలు పంపుతూ కొంతమంది పోస్టులు పెడుతున్నటువంటి విషయంపైన హైదరాబాద్ సిటీ పోలీసులు స్పందించారు. దీంతో ఒక విజ్ఞప్తి, అదేవిధంగా ఒక హెచ్చరికను కూడా జారీ చేయడం జరుగుతూ ఉంది. ఏదైతే పోలీసులు విడుదల చేసినటువంటి వీడియోను ఇప్పటికే దాని ద్వారా జరిగినటువంటి ఘటనకు సంబంధించిన ఇష్యూనంతా కూడా చాలా వరకు ఒక వీడియో ఫుటేజ్ను కూడా విడుదల చేయడం జరిగింది. సీన్ టు సీన్ సంబంధించి అల్లు అర్జున్ ఆ ఘటనకు అంటే సంధ్యా థియేటర్కి వచ్చిన సమయం నుంచి ఆ తర్వాత ఆయన తిరిగి వెళ్ళే సమయం వరకు కూడా ఇప్పటికే పోలీసులు 10,000 కెమెరాలతో ఫుటేజ్నంతా సేకరించి ఆ సీన్ సంబంధించినటువంటి విషయాలన్నింటిని కూడా హైదరాబాద్ సిటీ పోలీసులు విడుదల చేశారు. కానీ ఈ ఘటన వ్యవహారం చూసినట్టయితే అల్లు అర్జున్ రాకముందే తొక్కిసలాట జరిగినట్లుగాను కొంతమంది సోషల్ మీడియాలో తప్పుడు సంకేతాలు పంపుతూ తప్పుడు పోస్టులను పెట్టినటువంటి వ్యవహారం పైన ఇప్పటికే హైదరాబాద్ సిటీ పోలీసులకు ఆ సమాచారం అందింది. దీని ఆధారంగా కూడా ఇప్పటికే కొన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్లకు సంబంధించి వాటన్నిటిని ఐపీలను గుర్తించారు. వాటి ఆధారంగా కూడా వారిపైన కఠిన చర్యలు తప్పవంటూ కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఎందుకంటే సంధ్యా థియేటర్ ఘటన వ్యవహారం పైన పోలీసులు నిబద్ధతతో నిష్పక్షపాతకంగా ఇప్పటికే దర్యాప్తు కొనసాగుతున్నటువంటి క్రమంలో ప్రజలకు తప్పుడు సంకేతాలు, తప్పుడు సమాచారాన్ని చేరవేసేలాగా కొంతమంది సోషల్ మీడియా ప్లాట్ఫామ్ వేదిక చేసుకొని ఉద్దేశపూర్వకంగా పోస్టులు చేస్తున్నట్టుగా తమ దృష్టికి వచ్చింది. అంతేకాకుండా పోలీసుల ప్రతిష్టను దిగజార్చేలాగా కూడా కొంతమంది పోలీసులు పెట్టడాన్ని తాము సహించబోము, అదేవిధంగా ఇలాంటి వాటిపైన కఠిన చర్యలు తీసుకుంటామంటూ ఇప్పటికే హైదరాబాద్ సిటీ పోలీసులు ఒక హెచ్చరికను కూడా జారీ చేస్తున్నారు. ఎందుకంటే ఈ సంధ్యా థియేటర్ ఘటన వ్యవహారంలో చూసినట్టయితే ఒక అమాయకురాలు ప్రాణం పోయింది. ఆమె కొడుకు కూడా ప్రాణాపాయ స్థితులలో హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతున్నటువంటి ఘటన పైన కూడా ఇది చాలా సున్నితమైనటువంటి అంశము. ఓవైపున పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. ఇలాంటి వ్యవహారంలో పోలీసుల దర్యాప్తుకు ఆటంకం కలిగేలాగా, అదేవిధంగా ప్రజలను తప్పుదోవ పట్టించేలాగా కొంతమంది ఇలాంటి సమాచారాన్ని తమ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ వేదికగా షేర్ చేస్తున్నారు. మరోవైపున కొన్ని యూట్యూబ్ సంబంధించిన ఛానళ్ళు కావచ్చు, కొంతమంది ఇలాంటి అంటే వాళ్ళు ఉన్నటువంటి సోషల్ మీడియా వేదికగా చాలా వరకు పోలీసుల దర్యాప్తును ఆటంకం కలిగేలాగా, పోలీసుల ప్రతిష్టను దిగజార్చేలాగా కొన్ని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడాన్ని తాము సహించబోమంటూ హైదరాబాద్ పోలీసులు వారికి హెచ్చరికను కూడా జారీ చేయడం జరిగింది. ఒకటి మాత్రం విజ్ఞప్తి చేస్తున్నారు, సంధ్యా థియేటర్ ఘటన వ్యవహారంలో మీ దగ్గర ఏదైనా ఎవిడెన్స్ ఉన్నా, ఏదైనా సమాచారం ఉన్నా తమతో షేర్ చేసుకోవచ్చు, తమకు ఆ సమాచారాన్ని ఇవ్వవచ్చు. ఎందుకంటే ఈ ఘటన వ్యవహారంలో ఇప్పటికే పోలీసులు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. చాలా వరకు సంధ్యా థియేటర్ ఆర్టీసీ క్రాస్ రోడ్ సమీపంలో ఉన్నటువంటి అన్ని సీసీ కెమెరా ఫుటేజ్లతో పాటుగాను అక్కడికి వచ్చినటువంటి
మీడియాకు సంబంధించినటువంటి ఫుటేజు, అదేవిధంగా ఇతరులు ఇచ్చినటువంటి ఫుటేజు అన్నింటినీ సేకరించి పోలీసులు చాలా వరకు ఒక 10 నిమిషాల వీడియో ఫుటేజ్ను కూడా ఇప్పటికే విడుదల చేయడం జరిగింది. కానీ ఇక తప్పుడు సమాచారాన్ని అందించే వారిపైన కఠిన చర్యలు తీసుకుంటాము. అదేవిధంగా కేసు దర్యాప్తులో ఉంది. మీకు ఏదైనా ఎవిడెన్స్లు కానీ ఏదైనా ఇన్ఫర్మేషన్ వస్తే హైదరాబాద్ పోలీసులతో షేర్ చేసుకోవాలని హైదరాబాద్ సిటీ పోలీసులు వాళ్ళు విజ్ఞప్తి చేస్తున్నారు. మరోవైపున కూడా తప్పుడు సంకేతాలు ఇస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక కూడా జారీ చేస్తున్నారు. మౌనిత.